హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు థంబ్నెయిల్ లో చూసే ఉంటారు. ఈ రోజు వీడియో వచ్చేసి డిమార్ట్ షాపింగ్ అండ్ గ్రాసరీ రీస్టాక్. నేను సాటర్డే డిమార్ట్ షాపింగ్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది, ఎలాగో షాపింగ్ చేస్తున్నాను కదా, మన వ్యూవర్స్ ని కూడా చూపిద్దామనేసి. నేను డిమార్ట్ లో ఎక్కువ వీడియోస్ తీయలేదండి, జస్ట్ అక్కడక్కడ తీసిన క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు సండే షాపింగ్ చేస్తాను, కానీ ఈసారి మాత్రం సాటర్డేనే వెళ్ళాను. సండే రోజు మామూలుగా రష్ ఉండదండి బాబు. షాపింగ్ చేసే లోపు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. నేను ఇక్కడ స్లిప్పర్స్ ట్రైల్ వేసి చూస్తున్నాను. నా దగ్గర 1 పేర్ స్లిప్పర్స్ ఉన్నాయి, కానీ ఇంకొకటి తీసుకుందాం అనుకుంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, అందుకే తీసుకోలేదు. డిమార్ట్ లో గ్రాసరీ రేట్స్ తక్కువగానే ఉంటాయి, కానీ క్లాత్స్, స్లిప్పర్స్ అలాంటివి అఫోర్డ్ చేయలేము. హస్బెండ్ కి ఇలాంటివి చిన్న టవల్స్ కావాలంటే ఒక 3 తీసుకున్నాం అంతే. కానీ ఏ మాటకి ఆ మాట, డిమార్ట్ కి ఎన్నిసార్లు వెళ్ళిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈసారి బిల్లు మాత్రం చాలా ఎక్కువైందండి. బిల్ వేసుకొని ఇంటికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత గ్రాసరీ రీస్టాక్ నేను ఎలా చేస్తానో చూసేద్దురు పదండి. డిమార్ట్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కింద అరేంజ్ చేశాను. ఇది నేను ఎప్పుడు చేస్తాను, ఎందుకంటే నేను బిల్లు ఇంకోసారి రీచెక్ చేస్తాను. ఈ మధ్య డిమార్ట్ లో స్కామ్స్ చాలా ఎక్కువ అయిపోయాయండి. అందుకే మీరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత 1-2 సార్లు బిల్ ని చెక్ చేసుకోండి. ఇంతకీ బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదూ. బిల్ 3500 అయింది. నేను డిమార్ట్ కి ఎప్పుడు వెళ్ళినా 2000 ఆర్ 2500 లోనే ఫినిష్ చేస్తాను. ఈసారి కొంచెం బిల్లు బాగానే పెరిగింది. కూరలు అని అవని ఇవని ఏం చేస్తాం, పిల్లలు కొనకపోతే ఊరికే ఉంటారా? మీలో ఎంతమంది నాలాగా డిమార్ట్ కి వెళ్ళి స్నాక్స్ ఎక్కువ కొంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ డిమార్ట్ షాపింగ్ పర్సన్స్ ఎవరెవరో కూడా నాకు కామెంట్ చేయండి. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఇంతమంది డిమార్ట్ లోనే గ్రాసరీ పర్చేస్ చేస్తారా అని. ఈ డిమార్ట్స్ వచ్చినప్పటి నుంచి జనాలు కిరాణం షాప్స్ కాకుండా ఇలా డిమార్ట్ లోనే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. అంతేలేండి, గుంపులో గోవింద, అందరిలో మనం అంతే. బిల్లు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా గ్రాసరీ రీస్టాక్ చేసుకుంటున్నాను. నేను మంత్ కి కావాల్సిన గ్రాసరీ మొత్తం తీసుకున్నాను. నేను ఎలా గ్రాసరీ రీస్టాక్ చేస్తున్నానో మీరే చూసేయండి. నిజం చెప్పాలంటే ఈ బాక్సెస్ ఉన్నప్పటి నుంచి కిచెన్ చాలా ఆర్గనైజ్ గా కనిపిస్తుంది. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల మనకి ఏ డబ్బా కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఇది కిచెన్ లో ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ బాక్సెస్ నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను. ఎవరైనా ఈ బాక్సెస్ తీసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను.
ఇక్కడ టీ పౌడర్ కవర్ చినిగిపోయిందండి. డీమార్ట్ కవర్స్ చాలా తిన్నుగా ఉంటాయి కదా. ఈ వీడియో ఎండ్‌కి వచ్చేసాం. మీకు నా డీమార్ట్ షాపింగ్ అండ్ గ్రోసరీ రీస్టాక్ ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వ్లాగ్ మీకు నచ్చితే లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి. ఆ వ్లాగ్స్ మీరు చూడాలంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.